హాయ్ అండి. ఈరోజు మన చిన్నప్పటి రెసిపీ రేగిపళ్ళ పచ్చడి తక్కువ రేగిపళ్ళతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రేగిపళ్ళ పచ్చడి కోసం ఒక కప్ రేగిపళ్ళను క్లీన్ చేసేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే రాళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా నూరుకోవాలి. ఆ రెండు మెత్తగా అయ్యాక ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకుని దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకొని దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రేగిపళ్ళను కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా కొంచెం మెత్తగా నూరుకోవాలి. ఇలా ఒక 3 to 5 minutes నూరుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రేగిపళ్ళ పచ్చడి రెడీ.